హాయ్ ఫ్రెండ్స్, అస్సలం వాలేకుమ్. వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే రంజా వ్లాగ్. నేను మీ రంజాని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఫస్ట్ మిస్టేక్ అయితే జరిగిందండి. స్టవ్ వెలిగించుకొని బాండీలోకి హాఫ్ కప్పు షుగరు, కొన్ని వాటర్ అయితే పోసేసుకోవాలి. హాఫ్ గ్లాస్, చిన్న గ్లాస్ ఉంది కదా, హాఫ్ గ్లాస్ వాటర్ అయితే పోసేసుకొని ఇలా క్యారమిల్ లాగా అయితే చేసేసుకొని ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఈరోజు నేను ఏం చేస్తున్నా అంటే క్యారమిల్ పుడింగ్ అయితే చేస్తున్నాను. ఇది వచ్చేసి మా తోటి కోళ్ళు అయితే చేయమన్నారండి. అప్పుడు చాలా రోజులు అవుతుంది చేయమని, సరే ట్రై చేద్దామని ఈరోజు అయితే ట్రై చేస్తున్నాను నేను. ఇంకా క్యారమిల్ అయితే పక్కన పెట్టేసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి 2 కోడిగుడ్లు అయితే పగలగొట్టుకొని వేసుకున్నాను. హాఫ్ కప్పు షుగర్ వేసుకున్నాను. 1 కప్పు పాలండి, పచ్చి పాలు అయితే పోసుకున్నాను. బ్రెడ్ ముక్కలు 3 అయితే ఇలాగా తుంచుకొని అయితే వేసేసుకోవాలండి. ఇలా వేసేసుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ అయితే వేసేసుకోవాలి. ఇంకా ఇలాగ 1 టేబుల్ స్పూన్ దాకా వెనిలా ఎసెన్స్ అయితే ఉంది నా దగ్గర. వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వెనిలా ఎసెన్స్ లేదనుకోండి ఒక 3 యాలక్కాయలు అయితే దంచి వేసుకోండి. ఇలా మెత్తగా అయితే గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇలా క్యారమిల్ మీద అయితే వేసేసుకోవాలండి. బూస్ట్ అయితే కలుపుకున్నారు, కౌంటర్ టాప్ అంతా చేసేసారు. ఇంకా ఇక్కడైతే రైస్ కూడా కడిగి పెట్టేశాను. ఇంకా ఇక్కడైతే ఇంకా అలా గ్రైండ్ చేసుకొని క్యారమిల్లో వేసుకున్నాం కదా. ఒక కడాయిలోకి ఒక 2 గ్లాసులు వాటర్ వేసుకున్నాను. స్టాండ్ ఉంటే స్టాండ్ పెట్టుకోండి. నేను రైస్ కుక్కర్ స్టాండ్ ఉంటుంది కదా, అదైతే పెట్టేసుకున్నాను. ఇంకా బౌల్ పెట్టేసుకొని ఇలా మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలండి. ఇంక నేను వచ్చేసి ఇక్కడ పాలైతే తాగుదాం అనుకుంటున్నాను. బ్రెడ్ సాఫ్ట్గా ఉంది, నాకు కూడా తాగాలనిపిస్తుంది. పాలతో బ్రెడ్ అయితే తింటాను. ఈ బ్రెడ్ ఏంది ఇలా ఉంది అనుకుంటారేమో, ఇదైతే అప్పటికప్పుడు బేకరీలో చేస్తున్నారు, తీసుకొచ్చాను. బేకరీలో చేస్తారండి, సాఫ్ట్గా బాగుంటుంది మిల్క్ బ్రెడ్, కానీ షేప్ ఉండదు. నార్మల్ షాప్లో వచ్చేసి షేప్ ఉంటుంది కానీ అంతగా సాఫ్ట్గా ఉండదు. నై మైపీతి స్పూన్ లేకాలే జా. క్యారమిల్ పుడింగ్ అయితే అవుతూ ఉంది. నాకైతే అంతగా ఇష్టం ఉండదు పాలు తాగడం, చాయ్ తాగడం. అస్సలు నాకు పాలైతే నేను ప్రెగ్నెంట్తో ఉన్నప్పటి నుంచి నేనైతే అస్సలు తాగను సరిగ్గా. అప్పటి నుంచి ఇప్పుడు నేనైతే ఎక్కువ పాలు అయితే తాగనండి. ఎందుకంటే నా ప్రెగ్నెంట్ నుంచి పాలైతే అస్సలు తాగను. అప్పుడు ఎందుకో వామిటింగ్స్ ఎక్కువగా ఉండేవి మా పెదబాబు అప్పుడు. ఇంకా అప్పటి నుంచి పాలు, చాయ్ అస్సలు. చాయ్ అయితే ప్రెగ్నెంట్లో డాక్టరే వద్దన్నారు. నేను అసలు తాగను. నార్మల్ టైంలో నేను అసలు తాగను. ఇంకా డాక్టర్ కూడా వద్దన్నారు. ఇంకా వద్దంటే సరే అని చెప్పేసి మా హస్బెండ్ చేస్తాను కదా, ఎప్పుడన్నా తాగాలి అనిపిస్తే అప్పుడప్పుడు కొంచెం తాగేదాన్ని. ఇప్పుడు అస్సలు తాగట్లేదు. ఇంకా అప్పుడు వద్దన్నారు డాక్టర్. అప్పటి నుంచి ఇప్పుడు దాకా అస్సలు తాగను. అలాగే పాలు కూడా తాగను. అలాగే ఫ్రూట్స్ కూడా దానిమ్మకాయ, యాపిల్ అయితే సరిగ్గా అస్సలు తినబుద్ధి కాదు నాకు. అప్పుడు ఎఫెక్ట్ ఇప్పుడు దాకా కూడా ఉంది. అస్సలు తినబుద్ధి కాదు నాకైతే. ఇలా పాలల్లో బ్రెడ్ కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. అయితే రెడీ అయిపోయింది. ఈ పుడింగు స్టవ్ మీద పెట్టేశాను కదా, ఉడుకుతుంది. నేను పెదబాబుకి అయితే హోంవర్క్ చేపిస్తున్నాను. మూత తీయడానికి వచ్చాడు, అదైతే కాలింది. చూడండి పాపం హోంవర్క్ అయితే చాలా ఉంది. ఇక్కడ వచ్చేసి బొబ్బ వచ్చేసింది. కిచెన్లోకి వచ్చి ట్రై చేశాడు. ఇక్కడైతే ఘాట్లు కూడా పెట్టేశాడు చూడండి పుడింగ్ మీద. పుడింగ్ అయితే రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేశాను. కొంచెం చల్లారనిద్దాం. ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే ఇంకా బాగుంటుందంట. चिमचम खाता नहीं वो, हनी है या इसमें हनी है, जल्दी क्यों है अम्मू? अच्छा है अम्मी, खाने को जल्दी डाल नीचे। मैं ये हलाने के लेती हूँ. హ్యాపీ చూడండి ఇక్కడ. ఏ హలానుకో जल्दी क्यों है अम्मू? मैं खिलाते सब फिर हाफ कट केक
मैं पुडिंग कहीं तो सिमचाम खाता नहीं वो చాలా సాఫ్ట్గా ఉంది, కాలిపోతూ ఉంది. चला खाएंगे ब्रेड खड़ो उसे भी कहते हैं डालती हूँ. एक बड़े में यहाँ खड़ा के ले एक ये अभी आकर टेस्ट कर तेरा टेस्ट करा ఇందులో టేస్ట్ చూస్తాను. చూడండి ఖాయే అచ్చా. హోంవర్క్ చేస్తున్నారు ఇద్దరు. అమ్మా అందరా వీడియో తీస్తుంటే ఫుల్ అయిపోయిందండి, స్టోరేజ్ ఆగిపోతూ ఉంది వీడియో. ఇంకా ఇక్కడైతే ఫ్రెష్ అప్ అయ్యి గిన్నెలు అవి క్లీన్ చేసేసి ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసాను. మా హస్బెండ్ కూడా డ్యూటీ నుంచి వచ్చేసారు, పిల్లలు అయితే పడుకున్నారండి. ఇంకా వాళ్ళకైతే నేను ఈరోజు నార్మల్ రైస్, పెరుగన్నము, టమాటా కర్రీ ఉంది కదా, ఇంకా మూటితో తినేశారు. ఇంకా ఇక్కడైతే మేము ఇద్దరం ఆమ్లెట్లు అయితే వేసుకుంటున్నామండి. పిల్లలకైతే వేద్దామనుకున్నాను, స్కూల్ నుంచి వచ్చేటప్పుడు చికెన్ పప్పు అయితే తీసుకొని వచ్చాను, తినేశారు. పుడింగ్ కూడా ఎగ్తోనే కదా, అది కూడా తినేశారు. మళ్ళీ ఎగ్ అంటే నైట్ ఇబ్బంది పడాల్సి వచ్చింది, ఎందుకని చెప్పేసి ఇంకా టమాటా కర్రీ అలాగే పెరుగన్నంతో తినేశారు. ఇద్దరు తిని పడుకున్నారు. ఇంకా ఇక్కడైతే మా హస్బెండ్ డ్యూటీ నుంచి వచ్చారు, మళ్ళీ ఆఫ్టర్నూన్ టమాటా కర్రీ. ఇప్పుడు టమాటా కర్రీ అయితే తనకు కూడా బోర్ కొట్టిద్దని చెప్పేసి ఆమ్లెట్ అయితే వేస్తున్నాను. నేను ఆమ్లెట్ అయితే ఇలా వేస్తానండి, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి ఉంటే వేసుకోండి. ఇంకా అందులోనే ఉప్పు, పసుపు, పచ్చిమిర్చి లేదని నేను కారం అయితే వేసుకున్నాను. పచ్చిమిర్చి ఉంటే కొంచెం ఎక్కువ వేసుకుంటానండి. ఇంకా ఇలాగా కలిపేసుకొని మంచిగా కడాయిలోకి ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత ఆమ్లెట్లు అయితే వేసేసుకుంటాను. ఇలా కడాయిలో వేసిన స్పెషల్ వచ్చేసి టమాటా కర్రీ అయితే చేశాను. ఆఫ్టర్నూన్ ఏంటంటే స్వీట్ కార్న్ రైస్ చేశానండి పిల్లలకి, హస్బెండ్కి. మార్నింగే చేసేసాను నార్మల్ రైస్, పెరుగు, సాల్ట్, ఇంకా ఇక్కడ ఆమ్లెట్లు. ఇంక పుడింగ్ అయితే చేశాను కదా, అది వచ్చేసి కొంచెం మిగిలింది. ఇంకా ఇద్దరైతే పడుకున్నారు, అందుకని చిన్నగా మాట్లాడుతూ ఉన్నాను అక్కడ, వాళ్ళ డిస్టర్బ్ అయిద్దని చెప్పేసి చేశాను. ఇది వచ్చేసి పుడింగ్ చేసింది, అది వచ్చేసి ఇప్పుడు ఆమ్లెట్ వేసింది. పిల్లల లంచ్ బాక్స్లు కడిగేసాను, మా హస్బెండ్ బాక్స్ మర్చిపోయి వచ్చారంట. ఇంకా ఇక్కడైతే ఆమ్లెట్లు వేసాను కదా అక్కడ, ఇంకా మెయిన్ కడిగేసాను కదా, ఇంకా వల్లవ్వదు. ఇంకా ఇప్పుడైతే డిన్నర్ చేయడానికి అయితే వెళ్తున్నాను. కడాయిలో చేయడం వల్ల ఆమ్లెట్ ఫ్లఫీగా వచ్చింది, పెనం మీద వేయడం వల్ల పల్చగా అనిపించిద్దండి. ఇలాగా కడాయిలో వేయడం వల్ల కొంచెం మందంగా సాఫ్ట్గా అనిపించిద్ది, తినాలనిపించిద్ది. ఇలా ఉంటే డిన్నర్ చేసి వచ్చేసి ఇక్కడైతే రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం పెసర్లు, బియ్యాన్ని అయితే నానబెట్టేసానండి. శుభ్రంగా వాష్ చేసి నానబెట్టేసుకున్నాను. ఇంకా ఈరోజు అయితే నేను ఇయర్ రింగ్స్ అయితే చేశానండి. ఆ ఇయర్ రింగ్స్ సేఫ్టీ పిన్స్ ఓల్డ్ బుట్టలతో అయితే చేశాను. వీటి వీడియో అయితే షార్ట్ వీడియోలో పెట్టేశాను, చూసేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాగైతే పెట్టేసుకోవచ్చండి, ఇలాగా సేఫ్టీ పిన్తో అయితే చేసేసాను. ఇదే అండి ఈరోజు వీడియో. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయని కామెంట్ చేయండి. మనం న్యూ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే బాయ్.